అవును, మా అన్న వదినలంటే నాకెంతో అభిమానం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను భరించలేను. ఎవరైనా వాళ్ళకి అపకారం చేయాలనుకుంటే వాళ్ళంతూ చూసేదాకా నిద్రపోను. బాబూ, ఏడ్ చేస్తున్నారు? అదేదో పెన్ డ్రైవ్లా ఉంది. ఏంటి బాబు అది? మాకేమైనా సినిమా చూపిస్తారా? అవును, సినిమానే చూపిస్తాను. మీరెప్పుడూ చూడని సినిమా. అంత గొప్ప సినిమానైతే త్వరగా చూపించండి బాబు, చూద్దాం. తప్పకుండా చూద్దురు, కానీ ఇప్పుడు కాదు. సాయంత్రం అందరూ ఉన్నప్పుడు మా సీతా వదిన బర్త్డే కేక్ని కట్ చేసి హ్యాపీగా పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాక అప్పుడు అందరి ముందు చూపిస్తాను. ఒకటి కాదు, 2 డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు. ఏటేటి బాబు, 2 సినిమాలే? ఒకే టిక్కెట్కి 2 ఆటలు అన్నట్టు. అది ఏటో చూడాలని మాకు సెడ్ ఇదిగా ఉంది బాబు. ఆదిత్య బాబు, సినిమా ముందు ట్రైలర్ వేస్తారే, అట్టాక మాకు కొంచెం ఇప్పుడు చూపించు బాబు. అట్టాగే చూడండి. మా అత్తగారికి సీతకి మధ్య తెగదెంపులు పెడతాను. ఈ అయోధ్య నిలయాన్ని అశాంతి నిలయంగా మారుస్తాను. ఇప్పుడు అర్థమైందిగా ఆ శశిరేఖ వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ కలిసి ఆడుతున్న నాటకం ఏంటో. ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి దేవతలాంటి మా సీత వదిన్ని చంపాలనుకుంటారా? పైకి మంచిగా నటిస్తూ ఈ ఇంటిని సర్వనాశనం చేయాలని ప్లాన్లు చేస్తారా? అందుకే వాళ్ళ నేరాల్ని నిరూపించే ఈ బలమైన సాక్ష్యాల్ని సంపాదించాను. సాయంత్రం అందరి ముందు వాళ్ళు ఎంతటి దుర్మార్గులో ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాను. చిచ్చి, ఏదో బుద్ధులు ఏదో మనుషులు. ఇదంతా తెలిసాక ఖచ్చితంగా సూర్యం బాబు వాళ్ళని తిట్టకుండా దులిపేసి బయటకు ఎల్లగొట్టేస్తారు కదేటి. అది నిజమే, కానీ శశిరేఖమ్మ ఎంతైనా బాలుబాబు భార్య కదా. మరి ఆ బాబు ఏంటంటాడో? తన భార్య క్రిమినల్ మెంటాలిటీ కలది అని తెలిసాక బాలు అనయ్యే కాదు, ఏ భర్త కూడా అలాంటి దాన్ని తన భార్యగా ఒప్పుకోడు, భరించడు, క్షమించడు. ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోవాల్సిందే. పూజారి గారు, ఇవాళ మా పెద్ద కోడలు సీతామహాలక్ష్మి పుట్టినరోజు. స్వామివారికి తన పేరు మీద అర్చన జరిపించండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఏంటి సీత, ఈ రాముడు నీ పక్కనుండగానే ఆ రాముణ్ణి అంత గట్టిగా ఏం కోరుకుంటున్నావు? రే మనోడా, ఆ దేవుణ్ణి ఏం కోరుకున్నా అది పైకి చెప్పకూడదురా. ఓం క్షీరోదన్మత్ప్రదేశే శుచి
सैकतेमौक्तिकानां मालाकृतासनस्तः स्फटिकमणिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैर्परिविरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्देन पुनीयात् हरिणल्लगदा शङ्खपाणिर्मुकुन्दः भूपादौ यस्य नाभिः वेदासुरनिलश्चन्द्रवनवक्षं विष्णुमीशं नमामि ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनावरानने రే రాము అమ్మా సీత అదేనమ్మా ముడుపుల చెట్టు. మీరు భక్తితో దండం పెట్టుకుని అక్కడ ముడుపు కడితే అది తప్పకుండా తీరుతుంది. తాతయ్య నాకు ముడుపులు కట్టేంత పెద్ద కోరికలు ఏమీ లేవు. రాము, నీకు లేకపోతే నా కోడలికి ఉండకూడదా? అది అలా చెప్పు. ఇంకా చూస్తావేంటి రాము, సీతం తీసుకుని వెళ్ళు. సీత, ఏం కోరుకుంటున్నావో చెప్పవా? అయితే సరే, నీ ముడుపుని నువ్వే కట్టుకో. నేనే కట్టుకుంటాను. Proceed. Try and try and try again. రే రాము, అమ్మాయి అలా కష్టపడుతుంటే చూస్తూ అలా నించోకపోతే కాస్త సాయం చేయరా? నీ మనవరాలికి ఆత్మాభిమానం ఎక్కువ కదా తాతయ్య. ఆ దేవుణ్ణి తప్ప ఈ పతి దేవుణ్ణి ఏది అడగదంట. ఏయ్, చాలే ఊరుకోరా. అన్నీ నోరు తెరిచి అడగాల ఏంటి? నువ్వు అర్థం చేసుకోపోతే ఎలారా? అవునా? ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో నాకైతే అర్థం కావట్లేదు. రేయ్, వేషాలు చాలు గాని ఇక్కడ ఎవ్వరు ఏవి అనుకోరు, కానీ మీ ఆవిడ్ని కాస్త ఎత్తుకొని పట్టుకోరా. సీతా మహాలక్ష్మి గారు, విన్నారా? సరేనా? సీత, ఇప్పటికైనా నీ కోరికేంటో చెప్తావా, లేక వదిలేనా? వదిలేస్తున్నా? అయ్యో వద్దండి, ముడుపు కడుతూ ఆపకూడదు. అయితే నీ మనసులో కోరికేంటో నా చెవులో చెప్పు. నాకు నాకు నీకు? నాకు అమ్మని కావాలనుంది. మీ పోలికలతో ఉన్న పండంటి బాబుని కనాలని ఆశగా ఉంది. తదాస్తు. చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చేపి కలవు నువ్వమ్మా. నువ్వలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. ఇందోళం నా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా. అయిపోయిందండి,
నా కోడలు ఏం కోరుకుందో నీకైనా చెప్పిందా? అమ్మా, నీ కోడలికి నిన్ను నానమ్మని చెయ్యాలని ఉందంట. ఏం కోడలు పిల్ల, ఏమైనా విశేషమా? ఏం లేదత్తమ్మా. అయితే నీ కోరిక తీరి నీ కడుపు పండే రోజు త్వరలోనే వస్తుందిలే. అమ్మా, ఇక్కడ వదిన పిల్లలు కావాలి అని ముడుపు కడితే అక్కడ శశి కూడా మా సీతక్కకి పిల్లలు పుట్టాలి అని 108 పొర్లు దండాలు పెడుతోంది తెలుసా? బాలు, నిజంగానా? నిజమే చెప్తున్నానమ్మా. కావాలంటే మీరే వచ్చి చూడండి. రండి. పద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అమ్మా శశి, శ్రీరామ్. ఏంటిది? లేమ్మా. శశి లే. జై శ్రీరామ్. అమ్మా శశి, ఏంటమ్మా ఇది? ఇలాంటివన్నీ నీకు అలవాటే లేదు కదా. పొర్లు దండాలతో ఎలా అలసిపోయావో చూడు. మొక్కనేది మొక్కుకున్నాక మధ్యలోనే ఆపేస్తే మహాపాపం అని అంటారు. కరెక్టేనమ్మా, కానీ మన శక్తికి మించింది చేయడం ఎందుకు అని. ఎందుకంటే సీతక్క అంటే నాకు ప్రాణం. నా సీతక్క ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలి. తొందరలోనే తన కడుపు పండి పండు లాంటి బిడ్డ పుట్టాలి. అదే నా ఆశ. ఆ ఆశని తీర్చమని ఆ భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నాను. శశి, నా మీద నీకెందుకింత ప్రేమ? ఎందుకంటే ఏం చెప్పనక్క, ఎంతో అభిమానంతో నువ్వు నన్ను చెల్లి అని ఎందుకు పిలుస్తావు? బావగారు నీకోసం కొన్న చీరని నన్ను కట్టుకోమని ఎందుకు ఇస్తావు? నీ మాటే నా మాట, నా మాటే నీ మాట అన్నట్టు తోడికోడళ్ల సంబంధాన్ని తోబుట్టువుల బంధంగా ఎందుకు అంత అపురూపంగా చూస్తావు? అదంతా ఎందుకు? ఇది కూడా అందుకే అక్క. చెల్లి, అత్తమ్మా విన్నారా? ఇది మన శశి అంటే, ఇది నా చెల్లి అంటే. రామయ్య తండ్రి, నా మనసులో కోరికని తీర్చు. 108 సార్లు అంగప్రదక్షిణలు అనుకున్నట్టే పూర్తి చేశాను. భగవంతుడా, కష్టాలు అనేవి మా అక్కకి రానివ్వకు. ఒకవేళ రావాలంటే అవన్నీ నాకే రానివ్వు. నేను సంతోషంగా భరిస్తాను. మా అక్క చెల్లెళ్ళ బంధం ఇలాగే కలకాలం ఉండేలా దీవించు స్వామి. మా అయోధ్య నిలయంలో ఎప్పుడు సుఖ సంతోషాలు నిండేలా ఆశీర్వదించు స్వామి. శశి, కపట ప్రేమని నటిస్తూ నువ్వందరినీ ఎలా ఫూల్సన్ చేస్తున్నావో నాకు బాగా అర్థమవుతుంది. నిజంగా ఆ దేవుడు అనేవాడుంటే ఏ నాటికైనా నీ పాపం బద్దలు కాక తప్పదు. ఇంత మంచి అమ్మాయి గురించి ఆదిత్య అనుమానంతో తప్పుగా మాట్లాడాడు. లేదు, వాడు చెప్పిన దాంట్లో నిజమే లేదు.
నమస్కారం దుర్గాప్రసాద్ గారు. అదేంటండి అలా గుర్తుపట్టినట్టు చూస్తున్నారు? నేను సీత వాళ్ళ నాన్నని. తెలుసు, అందుకే మాట్లాడలేదు. అయినా నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? నన్ను పేరు పెట్టి పిలుస్తావా? హౌ డేర్ యూ? చూడు, నన్ను పలకరించాలంటే ఆ మనిషికి స్టేటస్ ఉండాలి. నాకు నమస్కారం పెట్టాలి అంటే నా లెవెల్ మనిషే కావాలి. అండర్స్టాండ్? అదేంటి బాబు అట్టా దులపరించుకున్నట్టు మాట్లాడతారేటి? ఆ వెంకట్రావు గారు కూడా ఈ ఇంటికి వియ్యంకుడే. ఆ సంగతి మర్చిపోవద్దండి. ఏయ్, ఆపండి. నా దృష్టిలో తను మీరు అందరూ ఒక్కటే. ఛీ, లో క్లాస్ మనుషులు. ఎవరి లిమిట్స్ లో వాళ్ళుంటే బాగుంటుంది. అంకుల్, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే బాబు. ఇది రెస్పెక్ట్ ఇవ్వడం అంటే. చెప్పండి అంకుల్, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు? థ్యాంక్ యూ. ఇప్పుడే మొత్తం. అవును, శశి వాళ్ళంతా ఎక్కడున్నారు? కనిపించరే. బర్త్డే ఫంక్షన్ కదా అంకుల్, అందరూ గుడికి వెళ్ళొచ్చారు, రెడీ అవుతున్నారు. మీరు కూర్చోండి అంకుల్, నేను ఇప్పుడే వస్తాను. ఆదిత్య బాబు. మావయ్య, ఏం జరిగింది? ఏం జరగలేదు బాబు. రత్తాలు, ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. ఏటి బాబు, ఆ డీపీ గారు ఎంత కోటీశ్వర్లైతే మాత్రం మరీ అంత అన్యాయంగా మాట్లాడతారేటి? అంకుల్, ఆయన మిమ్మల్ని ఏమన్నా అన్నారా? అలాంటిదేం లేదు బాబు. ఎందుకు బాబు దాయాలని సొత్తారు? తమరు మంచోళ్ళు కాబట్టి మాటకు మాట అనకుండా ఊరుకున్నారు. అదే మరొకరైతే ఈ పాటికి ఎంత గొడవ జరిగేదో. వద్దు, ఎలాంటి గొడవ జరగకూడదనే నేను ఇలా పక్కకొచ్చేశాను. అర్థమైంది. డబ్బు మతంతోనే ఆ దుర్గాప్రసాద్కి పొగరు తలకెక్కింది. ఈ రోజుతో తన పాపం పండింది. ఇంకాసేపట్లో ఎవరి నిజస్వరూపం ఎలాంటిదో నేను బయటపడేలా చేస్తాను. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. ఎంతసేపు అయిందండి? నమస్తే అంటే జస్ట్ ఇప్పుడే వచ్చాను. నమస్కారం అండి. డాడ్, హాయ్. ఎలా ఉన్నావు బేబీ? నమస్తే మోయ. ఎలా ఉన్నారు మోయ? నమస్తే అన్నయ్య గారు. ఎంతసేపు అయిందొచ్చి? సారీ బావగారు, ఇందాకే గుడి నుంచి వచ్చాం, అందుకే రెడీ అయ్యి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. ఏం పర్వాలేదు బావగారు. అన్నయ్య గారు, సీత బావుండాలని గుళ్ళో దేవుడికి శశి మొక్కుకొని పొర్లు దండాలు పెట్టింది. అవునా బేబీ? నిజంగా చాలా మంచి మాట చెప్పారు. శశి, ఇది తోడికోడళ్ళంటే ఇలాగే ప్రేమాభిమానాలతో చూసుకోవాలి. అమ్మా సీత, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి నువ్వు తొందరగా వచ్చి కేక్ కట్ చేస్తే మన ఫ్యామిలీ మొత్తానికి నేను ఒక మంచి సినిమా చూపిస్తా. చూడగానే మీరందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడేంత స్పెషల్ సినిమా.